Hello friends, how are you? Welcome to the Mega channel. అందరూ బాగున్నారా? టుడే I am going to explain about body movements. ఇన్ తెలుగు శరీర కదలికలు. బాడీ మూమెంట్స్ ఇన్ తెలుగు శరీర కదలికలు. సో ఈ వీడియో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. It absolutely still observe the movements taking place in your body. You must be blinking your eyes time to time. Observe the movements in your body as you breathe. There are so many movements that happen in our bodies. What is the meaning of this one? See here. సో మీరు ఏమాత్రం కదలకుండా కూర్చోండి కొంతసేపు. అలా కూర్చున్నప్పుడు మన శరీరంలో అంటే మీ శరీరంలో జరుగుతున్న కదలికలను గమనించండి. మీ కళ్ళు తరచుగా ఆర్పుతూ ఉండి ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన కళ్ళు బ్లింకింగ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ శరీరంలో కదలికలను మీరు గమనించండి. మన శరీరంలో చాలా కదలికలు జరుగుతూ ఉంటాయి. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, వెన్ యు ఆర్ రైటింగ్ ఇన్ యువర్ నోట్బుక్, విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ యు మూవింగ్? మీరు మీ మీరు మీ నోట్ పుస్తకంలో రాస్తున్నప్పుడు లేదా మీ స్నేహితుడి వైపు తిరిగినప్పుడు మీ శరీరంలోని ఏ భాగం కదులుతుంది? ఇక్కడ చూద్దాం. ఆర్ వెన్ యు టర్న్ అండ్ లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్, different parts of your body move while you remain at the same place in these examples. So you also move from one place to another. You get up and you go to your teacher or to the school compound or go home after school. You walk, run, see, you walk, run, skip, jump and move from place to place. So what is the meaning of this one? ఇప్పుడు మీరు ఒకే చోట ఉన్నప్పటికీ మీ శరీరంలో వివిధ భాగాలు కదులుతూ ఉంటాయి. నిజమేనా? మీరు లేచి మీ ఉపాధ్యాయుల దగ్గరకు లేదా పాఠశాల కాంపౌండ్లోకి లేదా పాఠశాల వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు అలాగే మీరు నడవడం, పరిగెత్తడం, దూకడం, ఇంకా గెంతటం, అలా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మనం కదులుతాం కదా. నడవటం ద్వారా, పరిగెత్తడం ద్వారా, దూకడం, గెంతటం ఇలాంటి వాటి ద్వారా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదులుతూ ఉంటాము. అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. లెట్ us see how animals move from place to place by filling up table 5.1 after discussing with our friends, teachers and parents. ఇక్కడ మనం మీ స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించిన తర్వాత పట్టిక 5.1ని పూరించండి. పూరించడం ద్వారా జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా కదులుతాయో చూడొచ్చు మనం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ బాక్స్లో ఇచ్చారు చూడండి. బూజో వండర్స్ అబౌట్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్. హీ నోస్ they do not move from place to place, but do they show any other kind of movements? సో ఇక్కడ మొక్కల చలనం, మొక్కల యొక్క మూమెంట్ గురించి బూజు ఆశ్చర్యపోయాడు అనమాట. ఏంటది? మొక్కలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలవని తెలుసు అతనికి, కానీ అవి వేరే కదలికలు ఏమైనా చూపిస్తాయా మరి అని బూజోకి ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హౌ డు యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్? యానిమల్ నేమ్, బాడీ పార్ట్ యూజ్డ్ ఫర్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ హౌ డస్ ద యానిమల్ మూవ్. ఇక్కడ యానిమల్ యొక్క పేరు, అవి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదలటానికి ఉపయోగపడే శరీర భాగం, జంతువు ఎలా కదులుతుంది అనేది ఇచ్చారు ఈ పట్టికలో. ఇక్కడ చూడండి, కవ్ అనేది
దాని బాడీలోని ఏ పార్ట్స్ అనేది దానికి ఉపయోగపడతాయి మూమెంట్కి? లెగ్స్. లెగ్స్ యూజ్ ఫర్ వాక్. అండ్ హ్యూమన్స్ ఆల్సో లెగ్స్. స్నేక్ హోల్ బాడీ అనేది యూజ్ అవుతుంది. అలాగే స్నేక్ మూమెంట్ని ఏమన్నా స్లిదర్ అంటాం. నెక్స్ట్ బర్డ్. బర్డ్కి కూడా లెగ్స్ అనమాట. వింగ్స్ అండ్ లెగ్స్. దీనికి ఫ్లయింగ్. ఇన్సెక్ట్. ఇన్సెక్ట్లో వింగ్స్ అనమాట ఉపయోగపడేది. అండ్ ఆల్సో హౌ డు మూమెంట్ని ఏమంటాం? ఇన్సెక్ట్లో ఉన్న మూమెంట్ని ఏమంటామంటే క్రాలింగ్ అంటాం. నెక్స్ట్ ఫిష్. ఫిష్కి దాని తోక ఉపయోగపడుతుంది. ఇంకా దాని బాడీ బోట్ షేప్లో ఉన్న బాడీ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. స్విమ్మింగ్. ఇలాగా రకరకాల మూమెంట్స్ ద్వారా యానిమల్స్లో మూమెంట్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. వాక్, రన్, ఫ్లై, జంప్, creep, crawl, slither, and swim. These are only a few of the ways in which animals move from one place to another. ఇక్కడ నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే. అయితే వై ఆర్ there so many differences in the way that animals move from place to place? Why is it that many animals walk while a snake slithers or crawls and a fish swims? ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూద్దాం. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానంలో ఎందుకు చాలా తేడాలు ఉన్నాయి? చాలా జంతువులు నడుస్తాయి, కానీ పాము జారుతుంది లేదా పాకుతుంది, చేప ఈదుతుంది. ఎందుకు ఇలా డిఫరెన్సెస్ ఎందుకున్నాయి యానిమల్స్లో? నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 5.1లో హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ మూమెంట్స్. హ్యూమన్ బాడీలో మానవ శరీరం దాని యొక్క కదలికల గురించి ఇచ్చారు. లెట్ us look closely at some of our own movements to begin with. Before looking at all these varieties of movements in animals, do you enjoy doing physical exercise at school? How do you move your hands and legs while doing different exercise? ఇక్కడ ఏమి ఇచ్చారంటే జంతువులలో వివిధ రకాల కదలికలను చూసే ముందు మన బాడీలో మన సొంత కదలికలలో కొన్నింటిని నిశ్చితంగా పరిశీలిద్దాం. మీరు పాఠశాలలో శారీరక వ్యాయామం చేయడం ఆనందిస్తారా? వివిధ ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు మీ చేతులు కాళ్ళను ఎలా కదిలిస్తున్నారు ఒకసారి గమనించండి అంటున్నారు. నెక్స్ట్ లెట్ us try some of the many movements our body is capable of. మన శరీరం చేయగల అనేక కదలికలలో కొన్నింటిని ప్రయత్నిద్దాం. ఇప్పుడు బౌల్ అండ్ ఇమాజినరీ బాల్ at an imaginary wicket. How did you move your arm? Did you rotate it at the shoulder in a circular movement? Did your shoulder also move? Lie down and rotate your leg at the hip. Bend your arm at the elbow and the leg at the knee. Stretch your arm sideways. Bend your arm to touch your shoulder with your fingers. Which part of your arm did you bend? Straighten your arm and try to bend it downwards. Are you able to do it? ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, ఒక బంతిని వికెట్ వైపు విసురుతున్నట్లు మనల్ని మనం ఊహించుకోవాలి. మీ చేతిని ఎలా కదిలించారు? మీరు దాన్ని వృత్తాకార కదలికలో భుజం వద్ద తిప్పారా? మీ భుజం కూడా కదిలిందా? పడుకొని మీ కాలును తుంటి వద్ద తిప్పండి. మీ చేతిని మోచేయి వద్ద మరి కాలిని మోకాలి వద్ద వంచండి. మీ చేతిని పక్కకు చాపండి. మీ చేతి వేళ్ళు మీ భుజాన్ని తాకేలా మీ చేతిని వంచండి. మీ చేతులు ఏ భాగాన్ని వంచారు? మీ చేతిని నిటారుగా చేసి దాన్ని కిందికి వంచడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని చేయగలిగారా? మనం చేయగలిగామా దీన్ని? ఇప్పుడు ట్రై టు మూవ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ రికార్డ్ దేర్ మూమెంట్స్ ఇన్
టేబుల్ 5.2. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీ శరీరంలోని వివిధ భాగాలను కదిలించడానికి ప్రయత్నించండి. వాటి కదలికలను పట్టిక 5.2లో నమోదు చేయండి అని ఇచ్చారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇచ్చిన టేబుల్ అనమాట. ఇక్కడ మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ, మన బాడీ పార్ట్, మన బాడీ పార్ట్ ఏంటి, అది రొటేట్స్ కంప్లీట్లీ, అది పూర్తిగా తిరుగుతుందా, రొటేట్ పార్ట్లీ ఆర్ టర్న్స్, పాక్షికంగా అండ్ తిరగటం, లేదా బెండ్స్ వంగడం, లిఫ్ట్ ఎత్తడం, డజంట్ మూవ్ ఎట్ ఆల్ అసలు కదలదు. దీని గురించి మనం రాయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ మన నెక్ ఇచ్చారు, నెక్స్ట్ రిస్ట్, ఫింగర్, నీ, యాంకిల్, టో, బ్యాక్, హెడ్, ఎల్బో, ఆర్మ్ ఇలా ఇచ్చారన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, నెక్. మా నెక్ అనేది కంప్లీట్గా రొటేట్ అవుతుందా, లేకపోతే కొంచెం మాత్రమే పాక్షికంగా మాత్రమే రొటేట్ అవుతుందా అంటే కొంత మేరకు మాత్రమే మన యొక్క నెక్ అనేది రొటేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని రాసాము. ఇలాగే ఈ పార్ట్స్ అన్నిటికి కూడా మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, డిడ్ యూ నోటీస్ దట్ we are able to bend or rotate our body in places where two parts of our body seem to be joined together, like elbow, shoulder, or neck? These places are called joints. Can you name more such joints? If your body has no joints, do you think it would be possible for us to move in any way at all? What exactly is joined together at these joints? ఇక్కడ ఏమి ఇచ్చారంటే మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలగటం లేదా తిప్పగలగటం మీరు గమనించారా? మోచేయి, భుజం లేదా మెడ వంటివి. ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు. మీకు ఇలాంటి మరిన్ని కీళ్ళు పేర్లు తెలుసా? మన శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలటం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధ్యమైతే అవ్వదు. సరిగ్గా ఈ కీళ్ళ వద్ద ఏ భాగాలు కలిసి ఉంటాయి చూద్దాం. ప్రెస్ యువర్ ఫింగర్స్ అగెన్స్ట్ ద టాప్ ఆఫ్ యువర్ హెడ్, ఫేస్, నెక్, నోస్, ఇయర్, బ్యాక్ ఆఫ్ ద షోల్డర్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంక్లూడింగ్ ద ఫింగర్స్ అండ్ టోస్. ఇక్కడ ఏం చేయమంటారంటే మీ తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం వెనుక భాగం, చేతులు, కాలివేళ్ళు వీటిని మీ వేళ్లతో ప్రెస్ చేయండి అంటున్నారు. ఈ విధంగా నొక్కినప్పుడు ఏదైనా గట్టిగా ఉన్న అనుభూతిని పొందుతున్నారా? ఆ గట్టి నిర్మాణాలే ఎముకలు. మీ శరీరంలోని ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి. ఇలా చాలా ఎముకలు ఉంటాయి. ఇక్కడ చూడండి, డూ యూ గెట్ ఏ ఫీల్ ఆఫ్ సంథింగ్ హార్డ్ ప్రెస్సింగ్ అగెన్స్ట్ యువర్ ఫింగర్స్? ద హార్డ్ స్ట్రక్చర్స్ ఆర్ ద బోన్స్. అలా గట్టిగా తగిలే ఆ భాగాలను ఏమంటాం? బోన్స్, ఎముకలు అంటాం. రిపీట్ దిస్ యాక్టివిటీ ఆన్ అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ, సో మెనీ బోన్స్. ఇలా రిపీటెడ్గా మన బాడీలో మనం ఇలా చేసామంటే మన బాడీలో ఇలాంటి ఎముకలు చాలా ఉంటాయన్నమాట. అయితే బోన్స్ కెనాట్ బి బెండ్, బోన్స్ని మనం వంచలేము. సో హౌ డు వి బెండ్ అవర్ ఎల్బో? కాబట్టి మన మోచేయిని ఎలా వంచాలి? ఇట్ ఈజ్ నాట్ వన్ లాంగ్ బోన్ ఫ్రమ్ ద అప్పర్ ఆర్మ్ టు అవర్ రిస్ట్. ఇది పై చేయి నుండి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు. ఓకే కదా? నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫరెంట్ బోన్స్ జాయిన్ టుగెదర్ ఎట్ ది ఎల్బో. ఇక్కడ మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం అన్నమాట. ఇంకా ఇన్ ఈచ్ సిమిలర్లీ దేర్ ఆర్ మెనీ బోన్స్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇలాగే శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. We can bend or move our body only at those points where bones meet. ఎముకలు కలిసే
ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం అన్నమాట. There are different types of joints in our body to help us carry out different movements and activities. Let us learn about some of them. వివిధ కదలికలు, వివిధ మూమెంట్స్ అనేవి మరియు పనులు, రకరకాల పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటాము. ఇది యాక్టివిటీ 2లో ఇచ్చారు, చూద్దాం. See here. Roll a strip of paper into a cylinder. Make a small hole in an old rubber or plastic ball under supervision and push the paper cylinder into it as shown in figure 5.2. You can also stick the cylinder on the ball. Put the ball in a small bowl. ఇక్కడ ఏం చేయమంటున్నారంటే కాగితం ముక్కను స్తూపం ఆకారంలో చుట్టాలి. పాత రబ్బరు లేదా ప్లాస్టిక్ బంతిలో ఒక చిన్న రంధ్రం చేసి పటం 5.2లో చూపిన విధంగా కాగితపు గొట్టాన్ని దానిలోకి దూర్చాలి. మీరు బంతిపై కాగితపు గొట్టాన్ని కూడా అతికించాలి. బంతిని చిన్న గిన్నెలో ఉంచాలి. ఇదంతా అయిపోయాక బంతిని ఒక చిన్న గిన్నెలో ఉంచాలి. ఎలాగంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా అన్నమాట. దిస్ ఈజ్ బౌల్. ఫస్ట్ వన్ ఏంటి, ఇది బౌల్. నెక్స్ట్ బాల్, దిస్ ఈజ్ ద బాల్. అండ్ దిస్ వన్ పేపర్ సిలిండర్. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయాలి. పేపర్తో ఇలాగ రెడీ చేయాలన్నమాట. చేసిన తర్వాత వాట్ ఈస్ దిస్ వన్, మేకింగ్ ఏ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే, నెక్స్ట్ డస్. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డస్ ద బాల్ rotate freely inside the bowl? Next, does the paper cylinder also rotate? Now imagine that the paper cylinder is your arm and the ball is its end. The ball is like the part of the shoulder to which your arm is joined. The rounded end of one bone fits into the cavity hollow space of the other bone. Figure 5.3. Such a joint allows movements in all directions. Can you name another such joint you can think of recollecting the body movements we tried at the beginning of this section? Okay, what is the meaning of this one, friends? చూద్దాం. ఇక్కడ ఏమిచ్చారంటే గిన్నె లోపల బంతి స్వేచ్ఛగా తిరుగుతుందా, కాగితం గొట్టం కూడా తిరుగుతుందా అని ఇచ్చారు. అయితే ఇప్పుడు కాగితపు గొట్టం మీ చేయి అనుకోండి, మరి బంతి దాని చివర అని ఊహించుకోవాలి. గిన్నె మీ చేయి కలపబడిన భుజం భాగం లాంటిది. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది. ఈ పాఠం ప్రారంభంలో మనం ప్రయత్నించిన శరీర కదలికలను గుర్తు చేసుకుంటూ ఆలోచించండి. ఈ విధమైన మరొక కీలును మీరు పేర్కొనగలరా? ఇంకొక కీలు రకాన్ని చెప్పమంటున్నారనమాట. అదేంటి, గెస్ చేయండి ఫ్రెండ్స్. బాల్ అండ్ సాకెట్. Ball and socket joints. This is the hip bone and ball and socket joint. This one thigh bone. This is ఇది another one అన్నమాట. ఓకే, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నమాట ఇది. నెక్స్ట్ పైవోటల్ జాయింట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. పైవోటల్ జాయింట్ అంటే తెలుగులో ఏమంటాం, బంతిగిన్న కీలు అంటాం, బొంగరపు కీలు అంటాము. ద జాయింట్ వేర్ అవర్ నెక్ జాయింట్స్ ద హెడ్ ఇన్ ఏ pivotal joint, figure 5.4, it allows us to be
to bend our head for forward and backward and turn the head to our right or left. Try these movements. How are these movements different from those of our arm that can rotate a complete circle in? ఇక్కడ ఏమి ఇచ్చారంటే మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. అంటే మన మెడ ఉంటుంది కదా, మన మెడను ప్లస్ తలతో కలిపే కీలు బొంగరపు కీలు అనమాట. దాన్ని పైవోటల్ జాయింట్ అంటాము. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచటానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపు తిప్పటానికి అనుమతిస్తుంది. ఈ కదలికలను ప్రయత్నించండి. ఈ కదలికలు బంతిగిన్న కీలులో పూర్తి వృత్తాకారంగా తిప్పగల మన చేయి నుండి ఎలా ఎలా డిఫరెంట్గా ఉంది అని ఒకసారి ఆలోచించమని చెప్తుంది. నెక్స్ట్ see here, this is the pivotal joint. Pivotal joint. This is the head, this is the neck. It's a ball and socket joint. In a pivotal joint, a cylindrical bone rotates in a ring. అయితే ఇక్కడ బొంగరపు కీల్లో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుందన్నమాట. నెక్స్ట్ హింజ్ జాయింట్. నెక్స్ట్ వన్ హింజ్ జాయింట్స్. తెలుగులో ఏమంటాం? మడత బందు కీలు అంటాం. ఓపెన్ అండ్ క్లోజ్ ఏ డోర్ ఏ ఫ్యూ టైమ్స్. అబ్జర్వ్ ద hinges of the door carefully. They allow the door to move back and forth. ఇక్కడ తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి. తలుపు యొక్క మడత బందులను జాగ్రత్తగా గమనించండి. అవి తలుపును ముందుకు వెనుకకు కదిలించడానికి సహాయపడతాయి కదా. ఇది యాక్టివిటీ 3లో ఇచ్చారు. దీని గురించి చూద్దాం. ఇక్కడ యాక్టివిటీ 3లో let us look at the kind of movement allowed by a hinge. Make a cylinder with cardboard or thick chart paper as shown in figure 5.5. Attach a small pencil to the cylinder by piercing the cylinder at the center as shown. Make a hollow half cylinder from cardboard such that the rolled up cylinder can fit inside it easily. The hollow half cylinder with the rolled up cylinder sitting inside it. Next, allows movement like a hinge. Try to move the rolled up cylinder. How does it move? How is this movement different from what we saw with our constructed ball and socket joint? We saw this kind of movement at the elbow in activity 1. What we have constructed in figure 5.5 is different from a hinge, of course, but it illustrates the direction in which a hinge allows movement. The elbow has a hinge joint that allows only a back and forth movement. Can you think of more examples of such joints? ఇక్కడ ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్? మడతబందు కీలు ఎటువంటి కదలికలకు అనుమతిస్తుందో పరిశీలిద్దాం అంట. పాఠం 5.5లో చూపినట్టు కార్డ్బోర్డ్ లేదా మందంపాటి చార్ట్ పేపర్తో గొట్టంలా తయారు చేయండి. పటంలో చూపిన విధంగా గొట్టం మధ్యలో గొచ్చటం ద్వారా సిలిండర్కు ఒక చిన్న పెన్సిల్ను జత చేయండి. చుట్టిన గొట్టం లోపల సులభంగా సరిపోయేలాగా కార్డ్బోర్డ్ నుండి సగం ఖాళీ గొట్టంను తయారు చేయండి. సగం ఖాళీ గొట్టం దాని లోపల అమర్చిన చుట్టబడిన గొట్టం మడతబందు వంటి కదలికలను అనుమతిస్తుంది. చుట్టిన గొట్టంను కదిలించడానికి ప్రయత్నించండి. అది ఎలా కదులుతుంది? మనం తయారు చేసిన బంతిగిన్న కీలులో మనం చూసిన దాని నుండి ఈ కదలిక ఎలా డిఫరెంట్గా ఉంది చూద్దాం. ఇక్కడ ఎలా తయారు చేయమంటారంటే చూసారా, డైరెక్షన్స్ ఆఫ్ మూమెంట్ అలౌడ్ బై ఏ హింజ్ లైక్ జాయింట్ ఇలా ప్రిపేర్ చేయాలన్నమాట మనం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ది
hinge joint. What is this? Hinge joint anamata. In the next class I will explain the remaining one, fixed joints, and also so many joints is there. అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.